స్విమ్స్ ఆసుపత్రిలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రేడియోలాజికల్ ఫిజిక్స్ 4 లెక్చరర్ ఉద్యోగాలకు యాజమాన్యం తరపున రిజిస్టర్ డాక్టర్ అపర్ణ ఆర్ బిట్లా ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనలో హిందూ మతస్థులు మాత్రమే ఉద్యోగాలకు అర్హులని పేర్కొనడం రాజ్యాంగ వ్యతిరేక చర్యగా సిపిఎం భావిస్తుందని టిటిడి ఆలయ వ్యవహారాలు పూజాదికాలలో మతం అంశం పరిగణలో ఉండాలని పరిపాలన వ్యవస్థలోనూ విద్య, వైద్య, ట్రాన్స్పోర్ట్ తదితర రంగాల్లో మతం పేరిట వివక్ష చూపడం సమంజసం కాదని తక్షణం ఈ రాజ్యాంగ వ్యతిరేక ప్రకటనను ఉపసంహరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఇటువంటి చట్ట వ్యతిరేక ప్రకటనలను ప్రజాస్వామికవాదులు వ్యతిరేకించాలని సిపిఎం భావిస్తుంది. ప్రతిభా నైపుణ్యాలను పక్కన పెట్టి మతాన్ని ముందుకు తీసుకురావడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని సిపిఎం భావిస్తుంది. గతంలో నిర్వహించే పద్ధతులకు భిన్నంగా మతోన్మాదుల ఒత్తిడులకు లోను కావడం సరైనది కాదని సిపిఎం తెలుపుతున్నది. వెంటనే ఈ ప్రకటనను ఉపసంహరించుకోవాలని, రాజ్యాంగబద్ధంగా మత ప్రాతిపదిక లేని విధంగా అందరికీ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. వాకన్ ఇంటర్వ్యూ పేరుతో సిమ్స్ రిజిస్ట్రార్ డాక్టర్ అపర్ణ ఆర్ బిట్లా గారు అడ్హాక్ బేసిస్లో రేడియాలజికల్ ఫిజిక్స్ అంటే మెడికల్ ఫిజిసిస్ట్ లెక్చరర్ 4 పోస్టులకి ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనలో హిందువులు మాత్రమే అర్హులని చెప్పి చేసిన పద్ధతి రాజ్యాంగానికి చట్టాలకి వ్యతిరేకంగా ఉందని సిపిఎం భావిస్తూ ఉంది. దీనిని సిపిఎం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. యావత్ ప్రజాస్వామికవాదులందరూ కూడా దీన్ని వ్యతిరేకించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. టీటీడీ గుడి తదితర పూజ ఇతర కార్యక్రమాల్లో ఇతర మతస్థులకి అవకాశం లేదు. కానీ ఈరోజు ఆరోగ్యం, ఆసుపత్రులు లేదా విద్యాలయాలు, ఫారెస్టు, గార్డెను, శానిటేషను ఇటువంటి వాటిల్లో ఇతర మతస్థులకి అవకాశం ఉందని ఎండోమెంట్ యాక్ట్ కానీ ఇతర చట్టాలు చెప్తున్నాయి. అయితే ఈరోజు మతోన్మాదుల ఆగడాలకి తల ఒగ్గి ప్రతిభ, నైపుణ్యం అనేది పక్కన పెట్టి ఒక మతస్థులకు మాత్రమే ఇది అవకాశం కల్పించడం అంటే ఇది పూర్తిగా భారత రాజ్యాంగానికి వ్యతిరేకమైంది. ఇటువంటి చర్యల కారణంగా మన మధ్య తేడాలు, విభేదాలు పెరిగే అవకాశం ఉంది. ఇటువంటి ఇవి కోర్టుల్లో కూడా పూర్తిగా నిలిచే పరిస్థితి ఉండదు. అందువల్ల టీటీడీ పరిధిలో ఉందని పేరు చెప్పుకొని స్విమ్స్ యాజమాన్యం ఇటువంటి రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడడాన్ని సరైనది కాదు. దీనిని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. వెంటనే ఈ యొక్క ప్రకటనను ఉపసంహరించుకోవాలని చెప్పి ప్రజలందరికీ అన్ని మతాలతో సంబంధం లేకుండా అందరికీ అవకాశం కల్పించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే గతంలో ఇచ్చిన ప్రకటన ఎప్పుడూ కూడా ఇటువంటి పద్ధతిలో లేదు. గతంలో ఒక ప్రకటన ఇస్తే మతోన్మాదులు ఒత్తిడి కారణంగా దాన్ని వెనక్కి తీసుకున్నారు. ఈరోజు ఆసుపత్రుల్లో ఎంత నైపుణ్యం కలిగిన వాళ్ళు, ఎంత వాడికి ప్రతిభ ఉంది అనేదాన్ని ప్రాతిపదికగా తీసుకుంటారు తప్ప ఇటువంటి మత ప్రాతిపదికపై తీసుకోవడం వల్ల తీవ్రమైన నష్టం, ప్రజలకు కూడా నష్టం. ఇది లౌకిక విధానానికి తీవ్రంగా విఘాతం కలిగజేసే చర్యగా మేము భావిస్తున్నాం. అందువల్ల దీన్ని వెంటనే టీటీడీ యాజమాన్యం ఇచ్చిన ఈ ప్రకటన వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి సిమ్స్ యాజమాన్యం దీన్ని చేయాలని, లేకపోతే మేము పెద్ద ఎత్తున దీన్ని వ్యతిరేకంగా ఉద్యమించాల్సి వస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను.